పిల్లలకు ఉన్నట్టుండి జ్వరం మొదలై ఆపై దవడలు వాచిపోయి గవద బిళ్లలు మొదలైతే చూడటానికి చాలా భయంగా ఉంటుంది. భరించలేని నొప్పితో పిల్లలు విలవిల్లాడిపోతూ ఉంటారు. పెద్దల్లో అయితే బాధలు ఇంకాస్త తీవ్రంగా ఉంటాయి. అయితే గవద బిళ్లలనేవి నిజానికి మరీ అంత ప్రమాదకరమైన వ్యాధేం కాదు. దీనివల్ల దీర్ఘకాలం మిగిలిపోయే సమస్యలేవీ ఉండవు. అసలు ఇది రాకుండా సమర్థమైన టీకా కూడా ఉంది. ఆటలమ్మ పొంగు మాదిరిగానే గవద బిళ్లలు కూడా వైరస్ కారణంగానే సంక్రమిస్తుంది. 5 నుంచి 10 ఏళ్లలోపు పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే పెద్దల్లోనూ ఇది తరచుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ గవద బిళ్లల సమస్య ఏడాదంతా ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో గవద బిళ్లల గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. చెంపలు, చెవుల కిందుగా దవడల భాగంలో వాపు, నొప్పితో వేధించే గవద బిళ్లలు నిజానికి ఒక వైరల్ ఇన్ఫెక్షన్. మిక్సోవైరస్ పెరోటెడిస్ అనే వైరస్ వల్ల ఇది వస్తుంది. గవద బిళ్లలకు కారణమయ్యే వైరస్ ప్రధానంగా గ్రంథుల్లో స్థావరం ఏర్పాటు చేసుకుంటాయి. తర్వాత నాడుల మీద ప్రభావం చూపుతుంది. ముందుగా మామూలు ఫ్లూగా మాదిరే ఇందులోనూ జ్వరం, తలనొప్పి, ఒళ్ళునొప్పుల వంటి లక్షణాలు కనిపిస్తాయి. నోరు పూర్తిగా తెరిచి ఆహారం మింగడం కష్టమవుతుంది. ఈ సమయంలో చెంపల దగ్గర, చెవి ముందు భాగంలో ఉండే లాలాజల గ్రంథులు రెండు వైపులా వాచి బాధ పెడతాయి. ఈ గ్రంథులు వాచే సమయంలో కొందరికి చెవిపోటు కూడా రావచ్చు. గవద బిళ్లలు ఉన్నవారు దగ్గినా, తుమ్మినా లాలాజలం తుంపర్ల ద్వారా ఈ వైరస్ ఇతరులకు వ్యాపిస్తుంది. అందుకే జనం కిక్కిరిసి ఉండే ప్రాంతాల్లో, పిల్లలు కలివిడిగా తిరుగుతుండే స్కూళ్లు, హాస్టళ్లలో ఎక్కువగా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంటుంది. మమ్స్ అంటే మనకి సాధారణంగా గుర్తొచ్చేది ఏంటంటే చెవి ముందు భాగంలో దవడ దగ్గర స్వెల్లింగ్ వస్తుంది అన్నమాట. దాంతోపాటు పెయిన్ వస్తుంది. దీన్ని సాధారణ కొంతమంది గవద బిళ్లలు అంటుంటారు. ఎంఎంఆర్ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత డెవలప్డ్ కంట్రీస్ అన్నిట్లోనూ ఈ మమ్స్ అనేది ఎరాడికేట్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఈ మధ్యలో మళ్ళీ చూస్తే కరోనా తర్వాత రీసెంట్గా మళ్ళీ కొంతమందిలో ఈ మమ్స్ని చూస్తున్నాం అన్నమాట. ఈ కొద్ది కాలంలోనే గత 2-3 నెలల్లోనే చాలామందిలో ఈ పెరోటిడ్ స్వెల్లింగ్ రావటం జరిగింది. పెరోటిడ్ స్వెల్లింగ్తో పాటు కొద్దిగా జ్వరము, కొద్దిగా మజిల్ వీక్నెస్సు, కొంతమందిలో గొంతులో సోర్నెస్ వచ్చిందన్నమాట. ఇది యూజువల్గా 2nd, 3rd డేకి బాగా సైజు పెరిగిపోతుంది అన్నమాట. తర్వాత 7 డేస్ తర్వాత తగ్గటం మొదలు పెడుతుంది. ఈ మధ్యలో చూసిన వాళ్ళు, మమ్స్ వచ్చిన వాళ్ళు సాధారణంగా 10 సంవత్సరాల నుంచి 30-35 సంవత్సరాలు ఉన్న వాళ్ళు చూసామన్నమాట. సడన్గా ఇది మళ్ళీ పెరిగింది. దీనికి కారణం ఇది అని ఖచ్చితంగా చెప్పలేము. కానీ సాధారణంగా ఏంటంటే చిన్నప్పుడు మనం వ్యాక్సిన్ వేయించుకుంటే ఆ వ్యాక్సిన్ ద్వారా వచ్చిన యాంటీబాడీస్ తగ్గిపోవటం వల్ల కానీ, లేదా మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గటం వల్ల కానీ, లేదా కొత్త వైరస్ వేరియంట్ రావటం వల్ల కానీ ఈ మమ్స్ ఇన్ఫెక్షన్ ఇప్పుడు పెరిగిందనమాట. అప్పట్లో ఆల్మోస్ట్ ఎరాడికేట్ అయింది అనుకున్నాం. కానీ ఇవాళ ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత మేబీ కరోనా వైరస్ నుంచి వచ్చిన మ్యూటేషన్ ద్వారా కూడా ఏమన్నా మమ్స్ వేరియంట్ ఏమన్నా వచ్చిందా, లేదా మమ్స్ కొత్త వేరియంట్ ఏమన్నా వచ్చిందనేది ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గవద బిళ్లలు కేవలం లాలాజల గ్రంథులకే పరిమితం కాదు. కొన్నిసార్లు ఇది శరీరంలోని ఇతరత్రా భాగాలను ప్రభావితం చేయొచ్చు. ముఖ్యంగా మగవారిలో వృషణాలు, ఆడవారిలో అండాశయాలు, అలాగే కాలేయం, క్లోమగ్రంథుల్లోనూ వాపు రావచ్చు. చాలా అరుదుగా కొద్దిమందిలో చెవుడు కూడా రావచ్చు. సాధారణంగా 12 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు మగపిల్లల్లో వృషణాల వాపు కనిపిస్తుంది. ఇక ఆడపిల్లలు అండాశయాల వాపు మూలంగా పొత్తికడుపులో నొప్పి, జ్వరంతో బాధపడడం కనిపిస్తుంది. కొందరిలో కడుపు మధ్యలో నొప్పి, జ్వరంతో క్లోమగ్రంథి వాచిపోయి ప్యాంక్రియేటిస్కి దారితీయవచ్చు. అయితే ఇవన్నీ తాత్కాలికంగా బాధ పెట్టేవే కానీ వీటితో సాధారణంగా దీర్ఘకాలం ప్రభావితం చేసే తీవ్ర దుష్ప్రభావాలేవీ ఉండవు. చాలా అరుదుగా గవద బిళ్లలకు కారణమయ్యే వైరస్ మెదడుకు వ్యాపించి మెదడువాపు, మెదడు పై పొరల్లో వాపు తెచ్చిపెట్టొచ్చు. అయితే ఇవి చాలా అరుదు. పైగా సకాలంలో చికిత్సతో చాలా వరకు నయమైపోతాయి. గవద బిళ్లల్లో వాపు, నొప్పి, బాధలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇతరత్రా సమస్యలు, మరణాలు చాలా తక్కువ. ఈ మమ్స్ వచ్చినప్పుడు సాధారణంగా ఫస్ట్ మనకు వచ్చే అంటే మమ్స్ అయ్యుండొచ్చని మనం అనుకునేది ఎప్పుడంటే గొంతు నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, వీక్నెస్ వచ్చినా, పెరోటిడ్ స్వెల్లింగ్ లేకపోతే యూజువల్గా మనం మమ్స్ అనుకోం. సో పెరోటిడ్ స్వెల్లింగ్తో పాటు గొంతు నొప్పి, జ్వరము, వీక్నెస్ ఉంటే సాధారణంగా మమ్స్ అనుకుంటాం అన్నమాట.
మమ్స్ని వచ్చినప్పుడు మనం సాధారణంగా తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ రెస్టింగ్ స్టేజ్కి వెళ్ళటం. అంటే వీలైనంత వాటికి మనం అగ్రెసివ్ వర్క్ కానీ బాడీ స్ట్రెయిన్ లేకుండా చూసుకొని మంచిగా నిద్రపోతా రెస్ట్ తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఇది 2-3 రోజుల్లో తగ్గుముఖం పడుతుంది. దీంతోపాటు స్వెల్లింగ్ ఉండి పెయిన్ ఉన్నట్లయితే ఎనాల్జిక్స్, పారాసెటమాల్ కానీ కాంబిఫ్లామ్ కానీ ఫ్లెక్సాన్ కానీ మనకున్న పెయిన్ ఇంటెన్సిటీని బట్టి ఆ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ తగ్గించి పెయిన్ తగ్గేటట్టు చేస్తుంది. సో రెస్ట్ అను పెయిన్ కిల్లర్స్ వెరీ ఇంపార్టెంట్. హాట్ కోల్డ్ ఫోమెంటేషన్స్ కూడా కొద్దిగా ఇన్ఫ్లమేషన్ తగ్గటానికి స్వెల్లింగ్ తగ్గటానికి ఉపయోగపడుతుంది అన్నమాట. దీంతోపాటు మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే హైడ్రేషన్, అడెక్వేట్ వాటర్ ఇంటేక్ తీసుకోవాలి. డీహైడ్రేషన్ ఉన్నట్లయితే గ్లాండ్స్ కూడా డీహైడ్రేట్ అయిపోయి అక్కడ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో యూజువల్గా రెస్టు, ఎనాల్జిక్స్, అడెక్వేట్ హైడ్రేషను, హార్ట్ ఫోమెంటేషన్తో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ మమ్స్ తగ్గిద్ది. అతి తక్కువ మందిలో ఎవరికైనా 2-3 డేస్ తర్వాత కూడా పర్సిస్టెంట్ స్వెల్లింగు, పెయిన్ ఉన్నట్లయితే యాంటీబయాటిక్ కూడా యాడ్ చేసుకోవటం మంచిది. ఎందుకంటే యాంటీబయాటిక్స్ నుంచి మనకి సెకండరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఒక్కోసారి ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉండి మన బాడీలో రెసిస్టెన్స్ తక్కువ ఉన్నా, పూర్ ఓరల్ హైజీన్ ఉన్నా అలాంటి వాళ్ళు సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. సో యాంటీబయాటిక్స్ కూడా మనం యాడ్ చేసుకోవటం మంచిది. గవద బిళ్ళలు రాకుండా చిన్నపిల్లలందరికీ MMR, మమ్స్, మీజిల్స్, రుబెల్లా టీకా ఇవ్వడం అత్యుత్తమం. దీన్ని మొదటి సంవత్సరంలో ఒకసారి, బడికి వెళ్లే ముందు 5 ఏళ్ల వయసులో మరోసారి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి గవద బిళ్ళలు వస్తే జీవితంలో మళ్లీ ఎప్పుడూ రాదు. ఈ వ్యాధి వచ్చిన వారికి దాని నిరోధక శక్తి జీవితాంతం ఉంటుంది. పెద్దల్లో గవదల వాపు వచ్చినప్పుడు లేదా ఎవరికైనా ఒకవైపే వాపు వచ్చినప్పుడు గవద బిళ్ళలు రాకుండా లాలాజల గ్రంథుల నాళాలు మూసుకుపోవటం, ఇన్ఫెక్షన్ల వంటి ఇతరత్రా కారణాలేమైనా ఉన్నాయేమో చూడాల్సి ఉంటుంది. చాలా వరకు లక్షణాల ఆధారంగా వైద్యులు దీన్ని నిర్ధారిస్తారు. మరీ అవసరమైతే యాంటీబాడీ, IgM, IgG వంటి పరీక్షలతో పాటు లాలాజల పరీక్షలు చేసి ఈ వైరస్ను నిర్ధారించవచ్చు. PCR పరీక్ష ద్వారా మూత్రంలో, లాలాజలంలో కూడా వైరస్ను గుర్తించవచ్చు. మెదడువాపు వచ్చినప్పుడు మాత్రం వెన్ను నుంచి నీరు తీసి పరీక్ష చేయాల్సి ఉంటుంది. మమ్స్ని ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయటం మంచిది కాదు. ఎందుకంటే ఈ మమ్స్ వైరస్ అనేది మన బాడీలో కూడా స్ప్రెడ్ అయ్యి మెయిన్గా బ్రెయిన్కి పోయినట్లయితే ఎన్సెఫలైటిస్, మెనింజైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ పిల్లల్లో. పెద్దోళ్ళలోనైతే ఆర్కైటిస్ అంటే టెస్టికల్ ఇన్ఫెక్షను, అదే ఉమెన్స్లోనైతే ఒవేరియన్ ఇన్ఫెక్షను, ప్యాంక్రియాటైటిస్, ప్యాంక్రియాస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ మధ్యలో కొంతమందిలో చూస్తున్నాం వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత డయాబెటీస్ కూడా వచ్చిందండి. కొంతమంది కరోనా పేషెంట్లు ఎస్పెషల్లీ తెలుసుకున్నాం అన్నమాట. సో వైరల్ ఇన్ఫెక్షన్ ఈ ప్యాంక్రియాటైటిస్ కలుగజేసినప్పుడు అక్కడున్న ఇన్సులిన్ ప్రొడ్యూసింగ్ సెల్స్ ఎఫెక్ట్ అయితే మనకి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. వన్స్ ఇన్ ఎ వైల్ సపోజ్ 1,00,000 మందిలో 5 నుంచి 10 మందిలో హీరింగ్ లాస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. చిన్నప్పుడు గౌదుబెల్లు వచ్చి అప్పుడు మనం గౌదుబెల్లోటికే ట్రీట్మెంట్ తీసుకుంటాం. హీరింగ్ లాస్ గురించి పట్టించుకో, ఎందుకంటే రెండో చెవి మంచిగా వినిపిస్తుంది కాబట్టి మనకి హీరింగ్ లాస్ ఉన్నట్టు అనిపించదు. సో ఎవరైనా కూడా మమ్స్ ప్రాబ్లమ్స్ వస్తే కొద్దిగా వినికిడి తగ్గినట్టున్నా కూడా ఆడియోమెట్రీ టెస్ట్ ద్వారా మనం వినికిడిని ప్రాబ్లం ఏమైనా ఉందేమో తెలుసుకోవటం మంచిది. ఎందుకంటే మొదట 10-15 రోజుల్లో కనుక మనం ఆ న్యూరల్ హీరింగ్ లాస్ అని ట్రీట్మెంట్ ఇవ్వనట్లయితే అది పర్మనెంట్గా మనకి వినికిడి తగ్గే అవకాశం ఉంటుంది. సో ఎవరికైనా కూడా గౌద బిళ్ళలు వచ్చినా, మమ్స్ వచ్చినా, కొంచెం చెవులో ఫుల్గా ఉన్నా, చెవులో వినికిడి తగ్గినట్టున్నా ఇమ్మీడియట్గా మనం దాన్ని టెస్ట్ చేసుకొని రియల్గా ప్రాబ్లం ఉన్నట్లయితే దానికి ట్రీట్మెంట్ తీసుకోవటం మంచిది. గవద బిళ్ళలకు ప్రత్యేకమైన మందులేమీ లేవు. పిల్లలకు మెత్తటి ఆహారం, సరైన పోషణ, సపర్యలు, విశ్రాంతి ఇవ్వాలి. నొప్పులు తగ్గేందుకు పారాసెటమాల్ మాత్రలు తీసుకోవచ్చు. కడుపులో నొప్పి వంటి ఇతరత్రా దుష్ప్రభావాలుంటే మాత్రం తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణ అవసరం. వీరికి అవసరమైతే స్టెరాయిడ్స్ మందుల్ని ఇస్తారు. ఇక MMR టీకా వేయించుకోవడం ద్వారా గవద బిళ్ళల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.